ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇలా ఒకరికొకళ్ళు జీవితాలు త్యాగం చేసే గొప్ప మనసు ఎంతమందికి ఉంటుంది? యువర్ సో లక్కీ నాగవల్లి. నీకిలాంటి వదిన దొరికినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నా గురించి వదిలే అన్నయ్య. పుట్టబోయే బిడ్డ మాత్రం గంగా బావలాగా ధైర్యం, తెలివితేటలు, మంచి గుణం అన్నీ కలగలిసి పుట్టాలి. నాగవల్లి బాక్సింగ్ చేసి విఆర్ఓ అయితే పుట్టే బిడ్డ కలెక్టర్ అయ్యేంత తెలివితేటలు సంపాదించి ఒక వెలుగు వెలగాలి. ఈవిడే మేడం. గోల్డ్ ఎక్కడి నుంచి వస్తుందో, దాని వెనకాల ఎవరెవరున్నారో అన్నీ ఈవిడకే తెలుసు మేడం. జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ జీవితం గడపడానికి సిద్ధంగా ఉండు శివపార్వతి. ఇదిగో నీకు తేలు కొట్టింది కదా, తినడానికి కష్టంగా ఉంటుంది. ఈరోజు నేను నీకు తినిపిస్తాను. అయ్యో పర్వాలేదు బావా, నేనే తినేదాన్ని కదా. ఏంటి నువ్వు బావా అన్నప్పుడు ఆ శివ అనగానే వచ్చి మీద పడిపోయేదానివి? ఈరోజు నేను తినిపిస్తానంటే సిగ్గుపడుతున్నావు దేనికి? సిగ్గు కాదు బావా, ఇన్నాళ్ళు నిన్నెక్కువ ఇబ్బంది పెట్టానేమో అనిపిస్తోంది. ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? ఆయన మాటల తర్వాత ముందు భోంచేయి. నేను ఏదైనా బాధలో ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఆ బాధని ఎలా పోగొట్టాలో అని ఏదో ఒకటి మాట్లాడేదానివి. ఇప్పుడు నీ బాధని పోగొట్టాలని చూస్తున్నాను, కానీ అది ఎలాగో తెలియడం లేదు. ఇది చాలు బావా, నువ్వు నా పక్కనుంటే బాధలన్నీ మర్చిపోతాను. నువ్వుంటే చాలు బావా, నాకింకేమీ వద్దు. అలా అంటే నేను ఒప్పుకోను. ఏ ఎందుకు బావా? నన్ను చూడగానే సంతోషంగా ఉంది, కడుపు నిండిపోయింది అంటే ఒప్పుకోను శివ. ఈరోజు నేను తినిపిస్తాను, నువ్వు తినాల్సిందే. ఏమైంది బావా? నా చెల్లెలకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను శివ, కానీ నువ్వు కూడా నా చెల్లెలి కోసం అంత సాహసం చేస్తావు అనుకోలేదు. తను నీకు చెల్లైతే నాకు ఆడపడుచు బావా, అంటే నాకు బిడ్డ లాంటిది. బిడ్డకేదైనా అయితే ఏ తల్లైనా ఊరుకుంటుందా చెప్పు? నేను అదే చేశాను. కంట్లో ఆ నీళ్ళేంటి బావా? అమ్మ గుర్తొచ్చింది శివ. అవును బావా, ఇంతకీ నువ్వు తిన్నావా? ముందు నువ్వు తిను, నేను తర్వాత తింటాను. అలా అంటే కుదరదు, ఇప్పుడు ఇద్దరం కలిసి తినాలి.
కాసేపు ఇలా పడుకుంటాను బావా. రేపు కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నావా? లేదు బావా, నేను ఏ తప్పు చేయలేదన్న నిజాన్ని ఎలా బయట పెట్టాలో ఆలోచిస్తున్నాను. నువ్వు కోర్టుకు వెళ్లేలోపు నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది శివ. నువ్వు నిర్దోషిగా బయటకు వస్తావు. నువ్వు ఎక్కడైతే దర్జాగా ఒక పోలీసులాగా ఉన్నావో మళ్ళీ నిన్ను నేను అలాగే చూడాలి. నాకు నమ్మకం ఉంది బావా. దానికంటే ముందు నువ్వున్నావు అనే ధైర్యం ఉంది. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వేనేమో, నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె గది నిండా నువ్వు నిండావేమో, నిన్ను చేరా వనవాసం చేస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది బావా. నీ కోసం ప్రతి నేను కల్లో కూడా అనుకోలేదు నువ్వు ఇలా మారిపోతావని, నాకు సాంబ్రాణి వేస్తావని. నువ్వు నా జీవిత భాగస్వామివి, అంటే నాలో సగ భాగం. ఏమో ఈ సేవలన్నీ నీకు చేయకపోతే ఇంకెవరికి చేయగలను? నీకోసం ఏమైనా చేస్తా నాగవల్లి. ఇప్పుడు నువ్వంటే నాకు అంత ఇష్టం. బావా, ఏంటన్నయ్యా? ఆ, మా అన్నయ్య వదినలు ఇక్కడే ఉన్నారా, లేదంటే ఎక్కడైనా ప్రేమ లోకంలో మునిగి తేలుతున్నారా? అయ్యో అలాంటిదేం లేసివా. ఇందాకటి నుంచి మా చెల్లికి సాంబ్రాణి వేయడం నేను చూశాను బావా. ఇన్నాళ్ళు నీ ఆవేశం ఆక్రోశం చూసి ఇంత మంచి యాంగిల్ మిస్ అయ్యాం, కానీ నువ్విలా మా అక్కకి సేవలు చేస్తుంటే సహనమూర్తనాలో శాంతిమూర్తనాలో నాకు అర్థం కావట్లేదు. మీరెలా పిలిచినా నాకు సంతోషమే. నన్ను నమ్ముకున్న వాళ్ళు, నేను నమ్మిన వాళ్ళు సంతోషంగా ఉండటం నాకు కావాలి.